హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో మోతారు వర్షాలు కురుస్తాయని వాతావరణం కేంద్రం తెలిపింది. భీకర గాలులతో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ విడుదల చేసిన ప్రకారము ప్రజలు 3 రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణం అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పార్వతీపురం, వన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోతారు వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ శ్రీకాకుళం, విజయనగరం, బాపట్ల, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురు తేలికపాటి నుంచి మోతారు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చెట్లు కింద, విద్యుత్ స్తంభాలు, హోల్డింగ్స్ ఉన్న ప్రాంతాల్లో సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే తప్ప రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.